అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ ఇడ్లీ పిండి లేకుండానే అప్పటికప్పుడు చక్కగా ఇడ్లీ మెత్తగా ఉన్న ఇడ్లీని మనం స్మూత్గా వేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, రండి మరి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. వీడియో చూస్తూ లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. దీనికి మనకు తక్కువ ఇంగ్రీడియంట్సే పడుతుందండి. ఈ రెసిపీకి కేవలం 10 నిమిషాల్లో మనము వేడివేడిగా ఈ విధంగా ఇడ్లీని చేసుకొని తినవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, రండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్ అంతా అటుకులు తీసుకోవాలండి. ఏ సైజు అటుకులు తీసుకున్నా పర్వాలేదు. ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో పెరుగు తీసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా ఈ మిక్సింగ్ అంతా కూడా చేసుకోవాలి. చూడండి, అటుకులు పెరుగు అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు నానిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఫైన్గా కొంచెం పేస్ట్ చేసుకోవాలి. చూడండి, కాస్త వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఆడుకోవాలి. చూడండి, గట్టిగా ఉంది కదా. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి ఈ విధంగా జారుగా అయితే సరిపోతుంది. ఈ చిక్కదనం వస్తే సరిపోతుందండి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని వెడల్పు గిన్నెలో పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ మనకి ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కోసం కడాయిలో కొంచెం ఒక 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపగుళ్ళు యాడ్ చేసుకోవాలి. ఇవి తింటూ ఉన్నప్పుడు పలుకు పలుకుగా బాగుంటుంది. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొంచెం క్యారెట్ తురిమి వేసుకోవాలి. అలాగే 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఈ మిశ్రమాలన్నీ 1 బై 1 ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, క్యారెట్ మిశ్రమము, ఈ ఉప్మా రవ్వ మిశ్రమం అంతా కూడా ఇలా ఫ్రై అవుతూ పొడి పొడిలాడుతూ మంచి అరోమా ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఫైనల్గా మిశ్రమాలన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాటర్న్ తీసుకొచ్చి పిండి మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని పిండి మిశ్రమం అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు పిండి మిశ్రమం అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఒక డ్రాప్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పిండి మిశ్రమం లాగా మనము మిశ్రమం రెడీ చేసుకున్నాం కదా, అది వేసుకునే ముందు కొంచెం కొత్తిమీర క్యారెట్ని వేసుకుంటే ప్లేట్లో కలర్ఫుల్గా ఉంటుందండి ఇడ్లీ చూడటానికి కూడాను. ఆల్రెడీ మనము లోపల పిండిలో వేసాము, కాకపోతే ఇలా వేసుకుంటే మనకి కలర్ఫుల్గా చూడంగానే నోరూరుతుంది. అంత బాగుంటుంది చూడటానికి, తినాలనే ఇంట్రెస్ట్ కూడా స్పీడ్గా వస్తుంది. చూసారు కదా, ఇలా ఫైనల్గా కూడా పైన డంప్ చేసుకుంటే చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. అయిపోయిందండి. ఒక 10 నిమిషాల తర్వాత ఇడ్లీ ప్లేట్స్ పక్కకు తీసుకొని ఉడికిందో లేదో మనం టెస్ట్ చేసుకొని ఇప్పుడు ఇలా ప్లేట్స్లో నుంచి ఇడ్లీని సపరేట్ చేసుకొని సర్వ్ చేసుకుందాము. ఈ మిశ్రమం వేడివేడిగా తినచ్చు, చల్లారినా కూడా చాలా బాగుంటుందండి. దీనికి టమాటా పచ్చడి, నిలవ పచ్చడి ఉంటుంది కదండి, అది కానీ చట్నీ, నీళ్ళ చట్నీ చాలా బాగుంటుందండి కాంబినేషను. ఎందుకనే నేను 2 కూడా పెట్టాను. మీరు కూడా రెసిపీని ట్రై చేయండి. చూసారు కదా, చూడంగానే తినాలి అనిపించేలా నోరూరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రిప్షన్స్లో నేను చేసే వీడియోస్ అలర్ట్ కింద మీకు వస్తాయి. లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.